ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 25వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శత్రువెవరో మీకు తెలుస్తుంది. మీ శత్రువెవరో తెలుసుకోవటానికి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, అలాగే ఈ రాశివారు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుతారు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలు చూస్తే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులు కానీ బంధువుల్ని కానీ బంధుత్వాల్ని కానీ మర్చిపోరు. క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పాలి. అలాగే కార్యరంగంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కార్యదక్షతను ఈ రాశివారు అధికంగా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 25వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువెవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ శత్రువెవరో మీరు తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు ఎక్కువగా నమ్ముతున్న వ్యక్తే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని లేదా మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరు ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు. అంటే ఆ వ్యక్తి మీ గురించి బయట చెడుగా మాట్లాడుతున్నారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ విధంగా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని చెడుగా ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అటువంటి ఊహించిన ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు బహిర్గతం కావటంతో భగవంతుడు మీకు చాలా సహాయపడుతున్నాడు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా వ్యక్తిని నమ్ముతున్నారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు చోట కావచ్చు, బంధువులు కానీ స్నేహితులు కానీ లేదా కుటుంబ సభ్యుల్లో కూడా అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి మీ మధ్యనే ఉన్నారు. అంతేకాదు ఆ వ్యక్తిని మీరు చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ వ్యక్తిని మీరు గుడ్డిగా నమ్మకూడదని మీకు కనువిప్పు కలిగించడానికి ఆ పరమశివుడు ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో కలిగేలా చేశాడు. ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులెవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులెవరు అనే విషయం మీకు బహిర్గతమవుతుంది. ఇదివరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ మీకు ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. అంటే అందరినీ గుడ్డిగా నమ్మకండి, మీ గురించి వారు చెడుగా చెబుతున్నారు అని మీ స్నేహితులు శ్రేయోభిలాషులు చెప్పినా కూడా మీరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఎన్ని చెప్పినా కూడా వారిని గుడ్డిగా నమ్ముతూ వచ్చారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు. ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి మీ చెడును కోరుకుంటున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారిపై నరదృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి మానవత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళు అసూయను పెంచుకుంటారు. ఈ యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టిస్తోంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారవుతారు. కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారానికి సంబంధించి సానుకూలమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు.
ఇది వరకు కుటుంబ సభ్యుల మద్దతు లభించడం లేదని మీరు నిరాశ నిస్పృహల్లో ఉండిపోతే గనక ఖచ్చితంగా ఈ రోజు మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అలాగే పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మానసిక ప్రశాంతత మీకు కలుగుతుంది. ఇది వరకు మిమ్మల్ని చీకొట్టిన కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని కూడా అర్థించవచ్చు. ఇటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అపరిచిత వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చినా కానీ మీరు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపాలి అనుకుంటున్నారు. కానీ పని ఒత్తిడి వల్ల మీరు వారితో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకు రాలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో ఎక్కువ సమయాన్నైతే మీరు గడపబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నవారో వారికి మంచి వ్యాపార భాగస్వామి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కొత్త వ్యాపార భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అంతేకాదు భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా కనిపిస్తుంది. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకు మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తత అనేది చాలా అవసరం. వాదనలకు అలాగే అనవసరమైన చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. లేకపోతే లేనిపోని చిక్కులు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే మీకు సంబంధం లేని విషయాల పట్ల దూరంగా ఉంటే మంచిదే. అందుచేత ఈ రాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మీరు అందుకుంటారు. అలాగే ఈ రోజు మీ యొక్క బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వ్యక్తులకి అధికంగా సంతోషాన్ని కలిగించే అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. మీకున్నటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎటువంటి చికిత్స తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం గురించి ఒక క్లారిటీ అయితే ఈ రోజు మీకు రాబోతుంది. మంచి సలహాలు సూచనలు అందబోతున్నాయి. చక్కటి గైడెన్స్ మీకు లభించబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కానీ ఊహించిన ఒక సంఘటన ద్వారా మీ శత్రువెవరో మీకు బహిర్గతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు కానీ పనిచేసే చోట కానీ ఇలా ఎవరైనా సరే ఒక వ్యక్తి మీకు చెడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారెవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలను చదువుకుంటే మంచిదే. ముఖ్యంగా శని స్తోత్ర పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ అలాగే ఆహార పదార్థాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. పశుపక్షాదులకు మూగజీవాలకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. చెడు కర్మ తొలగిపోవటం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడేందుకు అవకాశాలు ఏర్పడతాయి. సో చూశారు కదండి, తులారాశి వారి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.